హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఇప్పుడిప్పుడే అదిరిపోయే 2 శుభవార్తలు తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర సర్కార్. ఈ నెల పెన్షన్ మనకి ఎప్పుడు ఇచ్చేలా 1వ తేదీ పెన్షన్ పంపిణీ అయితే చేయట్లేదు. ఇక పెన్షన్ పంపిణీ మనకి ఒక రోజు ముందుగానే ఇవ్వబోతున్నారు. ఎందుకు ముందుగా ఇవ్వబోతున్నారు? అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 90,000 మంది దాకా కొత్తగా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఏ కేటగిరీ కింద ఈ కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఎంత మేర ఈ పెన్షన్లు ఇవ్వబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు గత నెలలో పెన్షన్ తీసుకోకపోయినా మీకు ఈ తేదీ నుంచి పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరూ తెలుసుకొని పెన్షన్ పంపిణీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు గంట వస్తుంది. గంట మీద క్లిక్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు చేసింది. పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు చేయడంతో పాటు పెన్షన్ పంపిణీ మొత్తాన్ని కూడా పెంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీలో మార్పులు చేయడమే కాకుండా పెన్షన్ కూడా భారీగా పెంచింది. గతంలో 2,000గా ఇస్తున్న పెన్షన్ 4,000కు పెంచింది. ఇక దివ్యాంగులకు 6,000 రూపాయలుగా పెన్షన్ అయితే పెంచింది. ప్రతి నెల పెన్షన్ మనకి 1వ తేదీన పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఒకవేళ 1వ తేదీన మనకి ఆదివారం లేదా సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఒకవేళ పండుగ రోజులు సెలవులు వస్తే పెన్షన్ ఒకరోజు ముందుగానే ఇస్తారు. అయితే మనకి జూన్ నెల 1వ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గ్రామీణ నిర్మూలన పేదరిక సంస్థ సెర్ఫ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మే 30వ తేదీలోగా తమ ఖాతాల్లో డబ్బులు జమ చేసుకుని పెన్షన్దారులకు మే 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇక మే 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి లబ్ధిదారులకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక లబ్ధిదారులు ఎవరు పెన్షన్ కోసం గ్రామ వార్డు సచివాలయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి నేరుగా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక పెన్షన్ పంపిణీ తేదీ మార్పును పెన్షన్దారులందరూ గమనించాలని ఏపీ రాష్ట్ర సర్కార్ పెన్షన్దారులకు సూచించింది. ఇక ఒకవేళ మీరు మే 31వ తేదీ పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక పెన్షన్ మనకేంటంటే మీరు 1 నెలకు పెన్షన్ తీసుకోకపోయినా 2 నెలలకు పెన్షన్ తీసుకోకపోయినా మొత్తం 3 పెన్షన్లు 3వ నెలలో అయితే తీసుకునే వెసులుబాటును ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే కల్పించింది. ఇక మనకి జూన్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 89,777 మంది కొత్తగా స్పౌస్ పెన్షన్ల కేటగిరీ కింద పెన్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఇక ఈ కొత్త స్పౌస్ కేటగిరీ పెన్షన్ మనకి గత ఏడాది నవంబర్ నెల నుంచి ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మనకి డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు ఎవరైతే మీ ఇంట్లో పెన్షన్ తీసుకుంటున్న భర్త ఎవరైతే ఉంటారో వారు చనిపోతే వారి స్థానంలో ఈ స్పౌస్ పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇక ఈ స్పౌస్ పెన్షన్ తీసుకోవాలంటే మీరు మీ భర్త చనిపోయినట్టు మరణ ధృవీకరణ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డును గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందజేస్తే మీకు ఈ స్పౌస్ కేటగిరీ కింద వెంటనే పెన్షన్లు అయితే అమలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ కేటగిరీల కింద 89,788 మంది కొత్తగా పెన్షన్ అయితే పొందుతున్నారు. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై 35.91 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినా కూడా మేలు జరగాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల పెన్షన్లపై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు జూన్ నెలలో ఎన్ని నెలల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.